గుడ్ మార్నింగ్ కవిత మ్యామ్. గుడ్ మార్నింగ్ ముస్కాన్. ఏంటి మళ్ళీ డౌటా? ఎస్ మ్యామ్. ట్యూబాక్టమీ గురించి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయని చెప్పాను కదా మ్యామ్. అవును. నీకు డౌట్స్ అడుగుతావా ఏంటి? ఎస్ మ్యామ్. సరే ఏంటో చెప్పు. ట్యూబాక్టమీ సర్జరీ చేస్తే పేషెంట్స్ వెయిట్ గెయిన్ అవుతారు, క్యాన్సర్స్ రిస్క్ పెరుగుతుంది అని అంటున్నారు మ్యామ్, నిజమా? ట్యూబెక్టమీ చేస్తే వెయిట్ పెరగడం అంటే పెరగవచ్చు. కాకపోతే ఏంటంటే సర్జరీ వల్ల పెరగరు. సో వాళ్ళ వెయిట్ పెరిగే రీజన్ ఏంటి అంటే ట్యూబెక్టమీ అనేది యాక్చువల్గా చిన్న సర్జరీ కదా, కానీ అది ఒక పెద్ద సర్జరీ లాగా తీసుకొని కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇచ్చేస్తూ ఉంటారు పేషెంట్స్కి. అలాగే అవసరానికి మించి కూడా డైట్ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట, రికవర్ అవ్వాలి కదా అని. సో ఇలా ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటంటే వాళ్ళేమో అసలు ఏ వర్క్ చేయరు, సెడెంటరీగా ఉంటారు, అట్ ద సేమ్ టైం ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల వెయిట్ పెరుగుతారు తప్ప ట్యూబెక్టమీ వల్ల పెరగడం అనేది ఉండదన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటి, క్యాన్సర్ అన్నావు కదా. సో జనరల్గా ఏంటి, ట్యూబెక్టమీ చేస్తే క్యాన్సర్ రిస్క్ అనేది ఇంకా చెప్పాలంటే వాస్తవానికి తగ్గుతుంది అనమాట. ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే ట్యూబెక్టమీ చేసిన తర్వాత ట్యూబ్స్లో మనం చిన్న పార్ట్ కట్ చేసేస్తాం కదా. సో దానివల్ల ఆ ట్యూబ్స్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ స్పిల్లేజ్ అంటాం అనమాట. సో అలాంటిది ఈ ఓవరీస్ మీద పడటం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతుంది కానీ పెరగదనమాట.